నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా Hello, welcome to Jil Jil Jiga. ఈరోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కరీంనగర్. రైట్, సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో టాస్క్లు ఉంటాయి, టాస్క్లతో పాటు గేమ్స్ కూడా ఉంటాయి. సో మరి గేమ్స్ కంటే ముందు టాస్క్లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్లు చేయాలంటే మనకి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి డివైడ్ చేసేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీమ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్ గర్ల్స్. కమాన్ గర్ల్స్. ఏది వాళ్ళు చూసి బుస్ అంటున్నారు వాళ్ళు. మా గర్ల్స్ చూసావా ఎంత గట్టిగా వాళ్ళ ఎనర్జీ లెవెల్ చూపెట్టారో. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు టాస్క్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం టాస్క్ లోకి వచ్చేసాం కాబట్టి టాస్క్లు చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ అంటే రేణు టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఆ 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ అండ్ లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్, కమ్ ఆన్. సో ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 బాబీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు రైట్, సో మరి ఇద్దరు టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఫస్ట్లీ ఈ రోజు టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి ఫస్ట్ గర్ల్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఎవరు వస్తారు నా టీం నుంచి ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి? బాబీ గర్ల్ నెంబర్ 1. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? శివాని. శివాని, నీకు బేసిక్ గా ఏమంటే ఇష్టం? సింగింగ్, డాన్సింగ్. ఓకే సరే, నీకోసం ఒక వండర్ఫుల్ టాస్క్ ఉంది, అదేంటో చూద్దాం. ఓకే ఓకే శివాని, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ చెప్పాలి. ఓకే. క్రేజీగా డిఫరెంట్ గా ఉంటుందని ఇది ఇచ్చా. ఏమంటావు? క్రేజీ బట్ జస్ట్ మీరు ఇద్దరు అటు వెళ్ళి మాట్లాడుకోండి ప్లీజ్. ఓకేనా? మీరు క్రేజీ బూజీ టైం వేస్ట్ చేయకుండా బాబీ గర్ల్స్ హియర్. ఓకే రైట్, ఈ జోక్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో చెప్పండి ఏంటో. రైట్, సో మరి ఫస్ట్ గా అయితే బాబీ గర్ల్ 1 టాస్క్ చేయడానికి రెడీగా ఉంది. రెడీ? సో ఆల్రెడీ టాస్క్ అర్థమైపోయింది. ఒక డైలాగ్ చెప్పాలి. సో ఆ డైలాగ్ ఎలా ఉండాలంటే ఫుల్ టు పవర్ఫుల్ గా ఉండాలి. హియర్ వి గో, స్టార్ట్. Don't trouble the trouble. If you trouble the trouble, no, I am not the trouble. If you trouble the trouble will trouble you. Okay, come on. Don't trouble the trouble. If you trouble the trouble, trouble doubles troubles you. I am not the trouble. I am the truth. ఫస్ట్ టాస్క్ ఫ్రమ్ రేణు టీమ్ గర్ల్స్. చాలా చక్కగా ఫుల్ టు పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ గారిది చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావా? ఎండ్ ఎక్కువ ఉందని చెప్తున్నాడు. ఎస్, అందుకనే చెప్పాను. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? My name is Chandanaశ్రీ. చందనాశ్రీ. సో మరి చందనాశ్రీ, నైస్ నేమ్. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో నువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఏ టాస్క్ వచ్చిందో నీకు మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ఫస్ట్ సూపర్ డూపర్ టాస్క్. వాటర్ అవసరం లేదు మాకు, వేరేది కావాలి మాకు. తెస్తాను వద్దు. రైట్, సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. లేకపోతే చంపేస్తా. సో మరి నిజంగా నువ్వు డాన్స్ తో ఇక్కడ ఉన్న వాళ్ళని మెస్మరైజ్ చేస్తావు లేకపోతే ఇంకేమైనా చేస్తావు వెల్సి. సారీ జాగ్రత్త. ఓకే రైట్, సో మరి మొత్తానికి నితిన్ టీం నుంచి ఫాస్ట్ టాస్క్ చేయడానికి చందన రెడీగా ఉంది. చందన, హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్.
మొత్తానికి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చంద్ర, దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ డాన్స్ నిజంగా. సో ఒకసారి గర్ల్స్ అందరూ గివ్ ఆర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, కమ్ ఆన్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ గర్ల్స్. ఎవరు వస్తారు నా టీం నుంచి? బాబీ గర్ల్ నెంబర్ 2. హాయ్. యాక్చువల్లీ బాబీ గర్ల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ ఫిక్స్ చేసుకుంటుంది. ఈ రోజు నువ్వు నేను బ్లూ ఫిక్స్ చేసుకున్నాం కదా. ఓకే, సో బాబీ గర్ల్ నీ పేరేంటి? సౌజన్య. సౌజీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మా బాబీ గర్ల్ నెంబర్ 2 అనగా సౌజీ ఏం చేస్తుంది అంటే ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి రివర్స్ లో పాడుతుంది. ఏమంటావు సౌజీ? సో సౌజీ రెడీగా ఉందంట. స్టార్ట్. నవమి నవమి నసమా నవమి గునురైతేవే నూనె నేలే. అలా కాదు నాన్న, ఇప్పుడు నేను ఒక ఫ్లోలో ఉన్నాను. నువ్వే అన్నావు, తర్వాత మళ్ళీ పౌడర్ కూడా రాసుకోవాలి కదా, సో మళ్ళీ పాడాలన్నమాట నువ్వు. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. నవమి నవమి నసమా నవమి గునురైతేవే నూనె నేలే. నవమి దశమి దశమి. రైట్, సూపర్. అండ్ మొత్తానికి తన టాస్క్ కంప్లీట్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. నీ పేరు? మై నేమ్ ఇస్ కోమలి. కోమలి, నైస్ నేమ్ కోమలి. సో రైట్ కోమలి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాము. సో నువ్వు ఎందుకంత డల్ గా ఉన్నావు? యాక్టివ్ గా ఉండాలి. నితిన్ టీమ్ అంటే ఎలా ఉండాలి? ఎనర్జీ లెవెల్స్ అన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నిద్రపోవాలి బేసిక్ గా. ఓకే, అవును, మీరు ఇప్పుడే నిద్రపోయి లేచారు కాబట్టి ఇప్పుడు నేను నిద్రపోతాం. సో నెక్స్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి నీకు వచ్చిన టాస్క్ యాక్చువల్ గా నీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు ఒక సాంగ్ ని రివర్స్ లో పాడారు, కానీ కొన్ని వర్డ్స్ ని, నేను చెప్పిన వర్డ్స్ ని ఇప్పుడు నువ్వు రివర్స్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే నీకు ఎలుక. కలుయే. రేణుక. కుక్క. కుక్క అంటే రేణుక అని అంటే లాస్ట్ కి అట్లా అనుకున్నాను. చెప్పు. కనూరే. ఓకే. ఓకే, కుక్క. కక్కు. సీమపంది. శివపంది. ఇక్కడ లేని నువ్వు చెప్తున్నావు, ఎక్స్ట్రాలు వద్దు. సో గాడిద. గడిగ. ఓకే రైట్, సూపర్. కడిక. 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 ఓకే సూపర్. అండ్ పంది. దుంప. వేప చెట్టు. తూప. తుచే. నో హెల్పింగ్. నో హెల్పింగ్. వేప చెట్టు. టూ. ఆ అమ్మాయికి తెలుసు, నువ్వు ఆగు, నువ్వు ఓకే, నేను చెప్తాను. చెప్పట్లే అసలు. వేప చెట్స్. టూచే. టూచే. పవే. ఓకే సూపర్. అండ్ కళాశాల. లాష. 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 కళాశాల. అమ్మాయి విందు నితిన్. చెప్పు. లాషాలక. ఓకే రైట్, సూపర్. అండ్ జామ పండు. దుంప. మాజ. అరటి పండు. దుంప. తీరా. ఓకే రైట్, సూపర్. అండ్ మొత్తానికి తనకిచ్చిన టాస్క్ ని సూపర్ గా కంప్లీట్ చేసుకొని నేను చెప్పిన వర్డ్స్ అండ్ రేణు చెప్పిన వర్డ్స్ అన్ని రివర్స్ లో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి అందరు గర్ల్స్ క్లాప్స్ కొట్టాలి. రైట్, నెక్స్ట్ మరి రేణు టీం నుంచి ఎవరు వస్తున్నారో టాస్క్ చేయడానికి చూసేద్దాం. ఎస్, ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి రెడ్ బాబీ గర్ల్. హలో. హాయ్. హలో 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 హలో. హలో చెప్పిన తర్వాత హాయ్ చెప్పింది, మళ్ళీ హలో హలో అంటే నీకు టాస్క్ గుర్తు రావట్లేదా లేకపోతే ఏం కాదు, నీకు వచ్చిన టాస్క్ కనిపించట్లేదా అమ్మాయి? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి. కరెక్ట్ గా చెప్పాను. రైట్, డాన్స్ చెయ్యాలి. okay. ఆర్ యు రెడీ? రెడీ. ఆర్ యు రెడీ? రెడీ. బాబీ గర్ల్ నెంబర్ 3 ఇప్పుడు డాన్స్ చేయబోతోంది. హియర్ వి గో, మ్యూజిక్ ప్లీజ్. ఓయ్ బాబు, ఓయ్ రామ్ బాబు, ఓ రారి ఒరేయ్. ఏ బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ధిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓ బాబు, బాబు ఏ బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓ బాబు, బాబు ఏ
యాక్చువల్ గా బెల్లంలో గరిటేసి తిప్పినట్లుంది. ఇట్లా అనుకుంటా. రైట్, ఎనీవేస్ సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ గర్ల్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, కమ్ ఆన్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. మరి నితిన్ టీమ్ నుంచి లాస్ట్ టాస్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. కమ్ హియర్. హాయ్. సో నీ పేరు? అశ్విని. సో అశ్విని నిజంగా చాలా స్మైలీ ఫేస్ తో వచ్చేసింది. సో ఇంత ఎండలో కూడా నీ లైట్స్ నా మీద పడుతున్నాయంటే సో నువ్వు ఎండని డామినేట్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో మరి లైట్ పట్టుకొచ్చావు తల్లి, ఉత్తిగా కదా రమ్మన్నాను. ప్రాపర్టీ ఎందుకు? నువ్వు అటు చూస్తున్నావు, ఇక్కడ ఉంది అమ్మాయి, ప్లీజ్. సో రైట్. సో మరి ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ సవర్ణ దీర్ఘ సంధి చెప్పాలి. ఒక్కసారి సవర్ణ దీర్ఘ సంధి అను. సవర్ణ దీర్ఘ సంధి అంది అయిపోయింది. ఇంకేం కావాలి మీకు? సో రైట్, ఫస్ట్ అయితే నీకు వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి. అది రెడీ? హియర్ వి గో, స్టార్ట్. ఐవురులకు సవర్ణములు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకదేశముగా వచ్చును. ఎగ్జాంపుల్ రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఓకే రైట్, సూపర్. రామ ప్లస్ ఆలయం, రామాలయం. రైట్. సో మరి గర్ల్స్, రేడియో టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్లు సూపర్ గా అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ కి వెళ్ళబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4, అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 ఆరెంజెస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మీ టీం నుంచి 4 ఆరెంజెస్ వచ్చేసాయి కాబట్టి మరి మా టీం నుంచి ఇప్పుడు 4 యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ లోకి వచ్చేసాం అండ్ రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, గన్నీ బ్యాగ్స్ అండ్ ఒక ఎల్లో కలర్ బౌల్ అక్కడ ఉంది అండ్ ఆరెంజ్ కలర్ బౌల్ ఇక్కడ ఉంది. సో రైట్, ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే రేణు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హౌ టు ప్లే దిస్ గేమ్. హౌ? ఓకే గర్ల్స్, పరుగో గేమ్ ఎలా ఆడాలంటే ఈ వండర్ఫుల్ కాస్ట్యూమ్ అనగా ఈ గోల్ సంచిలో వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ ని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రైట్. సో మరి క్లియర్ గా ఇక్కడ ఉన్న 2 టీమ్ గర్ల్స్ కి అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ గా మరి పరుగో గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఈ రోజు టాస్క్లు మనం రేణు టీమ్ గర్ల్స్ తో స్టార్ట్ చేసాం కాబట్టి గేమ్స్ మరి మా గర్ల్స్ ఇందాక నుంచి ఎప్పుడు వాళ్ళకే ఇస్తారా ఛాన్స్, మాకు ఇవ్వరా? ఇందాక నుంచి మేము వెనకాల నుంచి అరుస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు ఏంటని అంటున్నారు. అందుకనే విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి పరుగో ఆడటానికి మా టీం నుంచి 4 యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. పరుగో గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరెంజెస్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఆరెంజెస్ రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీ? ఆరెంజెస్ ఓకే? యా, 3, 2, 1 గో. జంప్. धुआ है देसी दारू का।
ఓకే, పరుగో గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. అండ్ మరి ఈ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ హృదయం ఎలా స్పందించింది, వాళ్ళ గుండెకాయలో ఎలాంటి ఫీలింగ్స్ కదిలాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ గేమ్ ఆడింది నితిన్ టీమ్. గుండెకాయలో ఏముందో ఈ పిల్లకాయలు తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్, ఎందుకంటే ఈ గేమ్ ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. నీ పేరు? రమ్య. రమ్య, నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? ఇట్స్ a nice and fantastic feeling. నీ పేరు? శ్వేత. శ్వేత. సో శ్వేత చాలా డిఫరెంట్ గా ఆడింది. ఈ రోజు వస్తుంది అనుకోలే, రేపు వస్తుంది అనుకున్నా. ఫైనల్ గా ఈ రోజు వచ్చింది. థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. సో నీకెలా అనిపించింది గేమ్? హ్యాపీ. అండ్ నెక్స్ట్ నీ పేరు? శివాని. శివాని. సో శివాని ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ని ఆడింది. సో ఫైనల్ గా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంట్రెస్టింగ్. సో మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ని మనతో చెప్పారు కాబట్టి నెక్స్ట్ మరి రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నీ పేరు? శైలజ. శైలజ, నీకేలా అనిపించింది పరుగో గేమ్? అవసరం. వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. సౌమ్య చాలా సౌమ్యంగా తన పేరు చెప్పింది. సో ఫైనల్ గా నీకేలా అనిపించింది మన గేమ్? బాగుంది, ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ మీకు ఎలా అనిపించింది? నేమ్ అడగరా? అదే అడుగుదాం అనుకుంటున్నా. ఓకే, రైట్. స్పందన. ఓకే, మళ్ళీ చెప్పాలి. చాలా చాలా బాగుంది. ఇంకా నేను విన్ అయితే చాలా సూపర్ గా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, మరి మొత్తానికి ఫీడ్బ్యాక్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎవరు విన్నర్స్ అని తెలియాలంటే స్కోర్స్ కి వెళ్ళాలి కాబట్టి. సో ఫస్ట్లీ ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 12 seconds లో. కమన్ గర్ల్స్. సో మరి పరుగో గేమ్ లో మా అమ్మాయిలు ఫినిష్ చేశారు 45 seconds. సో ఎనీవేస్ ఫైనల్ గా ఈ రోజు ద విన్నర్స్ ఇన్ పరుగో గేమ్ ఇస్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, అందుకనే నా బస్తాలు చినిగిపోయినాయి. ఓకే రైట్. సో ఎనీవేస్ మీరు కూడా చాలా చక్కగా ఆడారు. ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ వాళ్ళు అయ్యారు. కొద్దిగా తేడాతోనే ఓడిపోయారు అంతే తప్ప బాగా ఆడారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్, ఒక క్లాసికల్ డాన్స్ తో మన ముందుకు వచ్చేసింది రమ్య. సో లెట్స్ వెల్కమ్ హర్. దట్ వాస్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ క్లాసికల్ డాన్స్ బై రమ్య. నిజంగా చాలా చక్కగా చేసావు. అండ్ ఇప్పుడు దాకా మేము చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ చూసాం, కానీ ఇప్పుడు ఈ డాన్స్ నేను అక్కడి నుంచి ఇలా చూస్తూనే ఉన్నాను. ఇంకా చూడాలనిపించింది కానీ ఇంకా చేస్తానని చూశాను. సో ఇది చాలా కష్టం. సో బేసిక్ గా అయినా కూడా నువ్వు తీసుకొని చేసావంటే దట్ వాస్ సూపర్. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి క్లాసికల్ డాన్స్ గర్ల్స్ అందరూ మర్చిపోతున్నారు. చెప్పేస్తే నేనేం చెప్పను, నీకు కొద్దిగా లాస్ట్ లో వదిలేదు. రమ్య చాలా చాలా బాగా చేసావు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రమ్యకి గట్టిగా యూ హ్యావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఓకే రైట్. సో మరి ఒక సూపర్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళాలని నీకుందా? ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ గేమ్. మరి ఆ గేమే హెడ్ విత్ మాస్.
సో హెడ్ వర్క్ మార్క్స్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, అలానే నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు బాపు బొమ్మలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్ మరి మా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. హెడ్ వర్క్ మార్క్స్ గేమ్ ఆడడానికి 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో 2 pots and our pots మీద స్మైలీ బాల్స్. ఓ ఇంగ్లీష్, దట్స్ నైస్. Yes. ఓకే నితిన్, హౌ టు ప్లే దిస్ గేమ్? హౌ? యాక్చువల్ గా ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా మీ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు ముందుగా వస్తే ఇద్దరు అమ్మాయిల హెడ్స్ మీద ఈ పాట్స్ పెడతాం. సో ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఒక ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తే సో వాళ్ళ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాట్ మీద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. ఫాస్ట్ గా రేణు టీమ్ గర్ల్స్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారా అనేదే మన హెడ్ విత్ మాస్ గేమ్. అండ్ దీనికి టైమర్ ఉంటుంది. సో ఎవరు తక్కువ టైం లో ఫినిష్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రైట్, మరి ఫాస్ట్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలే? ఓకే అమ్మాయిలు రెడీ. కమ్ ఆన్, కమ్ ఆన్. మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ని వీళ్ళు ఎంత టైం లో ఫినిష్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు రెడీయా? ఓకే, సో గర్ల్స్ 3, 2, 1 గో. Go from 3, 2, 1 go. What's up? మాస్ గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. సో ఏ టీం తక్కువ టైం లో కంప్లీట్ తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. సో ముందుగా మా టీం బాపు బొమ్మలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 36 seconds. మరి మా టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 7 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ సూపర్ గర్ల్స్. కమ్ ఆన్, గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు గర్ల్స్. రైట్, ఎనీవేస్ ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్ యూ టు. థాంక్యూ సో మచ్. ఇప్పుడు జల్ జల్ జిగాలో మనందరి కోసం స్పెషల్ గా స్పెషల్ పర్ఫార్మెన్స్ పరి పరి కున్న ఇల్లే దీపల్లే
సై అంటే సై అంటూ సయ్యాటకే తై అరే రై అంటే రై అంటూ రహస్యంగా రట్టే చేయిస్తా. Okay, right. So, Mari, okay, special performance by students that was wonderful and full to energetic. So, give them a big round of applause. Come on, girls, all of you. Okay, right. So, Mari, okay, beautiful and super interesting performance. Chusaka next, Maroka mass game anukunnam. Adi full to competitive between Nitin team and Renu team. So, Mari, aa game Mama Mass. మామ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, అలానే నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు కుందన బొమ్మలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Next, Mari, మా టీం నుంచి కూడా 2 girls రెడీగా ఉన్నారు. So, let me invite 2 girls. Come forward, girls. Come on. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మరి మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అలానే అక్కడ 2 rings, 2 smiley balls and 1 rope. ఓకే రైట్. సో మరి ఫస్ట్ వీళ్ళకంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మీకు మాక్ చేసి చూపిస్తాం. సో ఆర్ యు రెడీ గైస్? రెడీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి మేము రెడీగా ఉన్నాం. సో మరి ఎలా ఆడాలంటే చూస్తున్నారు కదా, 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఇద్దరు ఉంటారు అండ్ ఒక రోప్ ఉంటుంది. సో ఈ రోప్ మధ్య ఇద్దరు బ్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా ఎవరు ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేస్తారో, మరి గర్ల్స్ అంటే నితిన్ టీమ్ గర్ల్స్ ఫాస్ట్ గా పిక్ చేస్తారా అండ్ రేణు టీమ్ గర్ల్స్ ఫాస్ట్ గా పిక్ చేస్తారా అనేది మన ఫుల్ టు మాస్ గేమ్ మమ్మ మాస్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ మేము ఆడుతున్నాం. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. చూసారు కదా, ఈ విధంగా మమ్మ మాస్ గేమ్ ఆడాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫుల్ టు టఫెస్ట్ గేమ్ మమ్మ మాస్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి మమ్మ మాస్ లో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. సో అలానే మమ్మ మాస్ గేమ్ ని మా అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 47 seconds. మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు మమ్మ మాస్ గేమ్ విత్ ఇన్ 1 minute 17 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఈ రోజు ద విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ అలాగే ఈ రోజు రన్నర్స్ మమ్మ మాస్ గేమ్ లో రన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. సే ఎస్. అది అమ్మయ్య, నేను అనుకున్నది అయింది. ఇప్పుడు 2 చేతులతో బాగా. yes
ఓకే రైట్ సో ఎనీవేస్ ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ లోకి వచ్చేసాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి ముగ్గురు అండ్ నితిన్ టీం నుంచి ముగ్గురు. బిఫోర్ దాట్ we need కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు రుద్రమ్మ దేవులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం అమ్మాయిలు. ఓకే రైట్ సో మరి మొత్తానికి మీ టీం నుంచి ముగ్గురు రుద్రమ్మ దేవులు వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి నా టీం నుంచి కూడా మరి సై అంటే సై గేమ్ ఆడటానికి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. రైట్ సో ఇక లేట్ చేయకుండా ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ గా మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అంటే నితిన్ హౌ టు ప్లే దిస్ గేమ్ హౌ? ఎస్ మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఉంటారు. 2 హ్యాండ్స్ పట్టుకొని ఉంటే థర్డ్ పర్సన్ ఈ 2 హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడున్న బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. అండ్ 2 హ్యాండ్స్ మీద సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ లెగ్స్ యూస్ చేసి అక్కడున్న బాక్సెస్ ని హోల్డ్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బాస్కెట్ లో వేయాలి. సో ఇలా మీకు నితిన్ టీమ్ గర్ల్స్ కి 2 minutes ఇస్తాం, అలాగే రేణు టీమ్ గర్ల్స్ కి 2 minutes ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ బాక్స్ ఎక్కడైనా మధ్యలో డ్రాప్ చేస్తే ఆ బాక్స్ ని వదిలేసి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్ళి ఇంకొక బాక్స్ తీసుకొని రావాలి. సో గర్ల్స్ అర్థమైంది కదా, ఫైనల్ గేమ్ కాబట్టి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తాం. సో ఈ గేమ్ ఆడాలంటే లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్కు ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మరి సై అంటే సై గేమ్ ఇప్పుడు ఆడటానికి రేణు టీం నుంచి రుద్రమ్మ దేవులు రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? కమ్ ఆన్ గర్ల్స్. నా టీం నుంచి రుద్రమ్మ దేవి రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కంఫర్టా? యా 3, 2, 1 go. ఓకే రైట్ సో మరి మొత్తానికి ఇక్కడ రేణు టీమ్ గర్ల్స్ చాలా ప్రాపర్టీస్ పిక్ చేశారు. చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. సో మా అమ్మాయిలు సాండే సై గేమ్ లో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అంటే 40 చాక్లెట్స్. సో నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 and 3. సో మా అమ్మాయిలు 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 స్మైలీ బాల్. సో మా అమ్మాయిలు కలెక్ట్ చేశారు 1 స్మైలీ బాల్. సో మరి ఫైనల్ గా సై అంటే సై రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో గర్ల్స్. ఓకే రైట్ సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. కమ్ ఆన్ గర్ల్స్. 3 2 1 go.
ఓకే రైట్. సో మరి మొత్తానికి సాయి అంటే సాయి గేమ్ ఆ 3 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ 2 బాక్సెస్ కలెక్ట్ చేశారు. ఆ 2 బాక్సెస్ లో మరి చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సో ఏవేవి ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ మనం కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే రైట్. సో మరి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. So, Nitin team నుంచి అమ్మాయిలు కలెక్ట్ చేశారు 22 chocolates. Okay, right. Next we'll go with balls. 1, 2 balls. And final గా మిగిలినవి lemons. So, lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 lemon. Only 1. So, మరి మొత్తానికి సాయి అంటే సాయి వేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి సాయి అంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ట్విస్ట్. సో ఇక్కడ యాక్చువల్ గా రేణు టీమ్ గర్ల్స్ అనుకుంటారు ఎక్కువ ప్రాపర్టీస్ మేమే పిక్ చేసాం, మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు, కళ్ళ నుండి బయటికి రండి. ఓకే, సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. సో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఈ రోజు రేణు టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోరింగ్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఒకవేళ రేణు టీమ్ గర్ల్స్ ఒక 22 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఆ 22 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 22 చాక్లెట్స్ ఇంటూ 50. సో అర్థమయ్యాయి కదా స్కోరింగ్. బేసిక్ గా ఈ స్కోర్ అంటే సై అంటే సైలో విన్ కావాలంటే మనకి మీరు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ తో పాటు లక్ కూడా కావాలి. సో ఆ లక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 40 చాక్లెట్స్. సో 40 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 40 into 30. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. సో 3 లెమన్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. సో 3 into 50. ఫైనల్ గా మిగిలినవి బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్. సూపర్. 100. 1 into 100. సో మ్యాథ్స్ లో నేనే ఫస్ట్ అయితే 100 నాకు ఎప్పుడు 100 వస్తాయి. ఓకే రైట్. సో మరి రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ రేణు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ మనకి ఫస్ట్ గా ఇక్కడ ప్రాపర్టీస్ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్ళిపోతాం? చాక్లెట్స్. సో చాక్లెట్ స్కోరింగ్ వెళ్తారంట మా టీమ్ గర్ల్స్. ఫస్ట్ గా ఓకే చెప్పు. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 22 చాక్లెట్స్. ఆ 22 చాక్లెట్స్ కి మరి 22 into 30. Superb. And next we'll go with లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 లెమన్. సో ఆ 1 లెమన్ కి మరి 100. సో 1 into 100. అండ్ ఫైనల్ గా మిగిలినవి స్మైలీ బాల్స్. సో మరి స్మైలీ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 స్మైలీ బాల్స్. ఆ 2 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 2 into 50. అండ్ సాయి అంటే సాయి గేమ్ రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ స్కోర్స్ ఇన్ సాయి అంటే సాయి వెళ్ళాలంటే వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి ఈ రోజు సాయి అంటే సాయిలో మరి మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 860. కమాన్ గర్ల్స్. ఓకే, సాయి అంటే సాయి గేమ్ లో మా టీమ్ అమ్మాయిలు స్కోర్ చేశారు. ఫైనల్ గా ఈ రోజు సాయి అంటే సాయి విన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ అలాగే నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ రన్నర్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ I would like to invite Dr. B. Madhusudan Reddy Garu, Director of Sri Chaitanya College of Engineering. We welcome you, sir. Okay,
ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ITV ప్లస్ జైల్ జిగా కరీంనగర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూశారు కదా. ఈ రోజు స్టూడెంట్స్ అందరూ ఫుల్ డిసిప్లిన్ గా ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేశారు. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిగా షో ఎలా అనిపించింది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మా స్టూడెంట్స్ కి ITV ప్లస్ ద్వారా ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, వారు వాళ్ళ పొటెన్షియల్ ని చూపించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ SciEntSI ఫినిష్ చేసుకున్నాం. SciEntSI లో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్, అలాగే విన్నర్స్ రేణు టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా డైరెక్టర్ గారిని కోరుతున్నాను. సో గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ SciEntSI లో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. ఈ రోజు మన జిల్ జిగా శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా, ఇంత ఎంతూజియాస్టిక్ గా జరగడానికి ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ కారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మరి ఫైనల్ గేమ్ SciEntSI ఫినిష్ చేసుకున్నాం. సో ఎనీవేస్ ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. ఇద్దరు చాలా చక్కగా మన ఫైనల్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ. ఓకే వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా ఇన్ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కరీంనగర్. సో మరి చూశారు కదా, ఈ రోజు గర్ల్స్ అందరూ ఫుల్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఎనీవేస్ మరి జిల్ జిగాలో మన గేమ్స్ ఎలా అనిపించాయో వాళ్ళని అడిగేద్దాం. సో గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్స్? ఓకే రైట్. ఫుల్ టు ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా అరుస్తున్నారు. సో ఎనీవేస్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. See you girls.